ఈ హెడ్డింగ్ పెట్టినప్పుడు నాకు కూడా కామెడీగానే అనిపించింది. కాకపోతే ఆ జనానికి గుర్తుకొస్తుంది, కాస్త అదే చూస్తారన్న ఉద్దేశంతో పెట్టారు. ఎందుకంటే తాజాగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం అనుచరుడైన డానిష్ మర్చెంట్ అలియాస్ డానిష్ చిక్నాని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైలోని డోంగ్రీ ప్రాంతంలో దావూద్ ఇబ్రహీంకి చెందిన మాదక ద్రవ్యాల వ్యాపారాలు ఇతరే చూసుకుంటాడు. నవంబర్ 8న మెరైన్ లైన్స్ దగ్గర 144 గ్రాముల మత్తు పదార్థాలు కలిగి ఉన్న మహమ్మద్ అషికుర్ సహిదుర్ రెహమాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారం మేరకు రెహాన్ షకీల్ అన్సారీని అదుపులో తీసుకున్నారు. అన్సారీని విచారిస్తే తాను డ్రగ్స్ని డానిష్ మర్చెంట్ కాదిర్ నుంచి కొనుగోలు చేసినట్టు చెప్పాడు. దాని ఆధారంగా సోదాలు జరిపి డానిష్ మర్చెంట్ని అరెస్ట్ చేశారు. ఇది అదేదో దావూద్ ఇబ్రహీం కేసుతోనో ముడిపడి ఉన్నది కాదు. వాడు అనుచరుడుగా వీడు చెప్పుకుంటాడు, వీడు బాస్ కింద వాడికి ప్రచారం. బేసిక్గా అయితే దావూద్ ఇబ్రహీం అనేటటువంటి వాడు ఇవాళకి కూడా దర్జాగా పాకిస్తాన్లో సాగుతున్నాడు, పేరు మార్చుకుని నడుస్తున్నాడు. వాడికి సంబంధించిన ఎంపైర్ని ఇక్కడ కూల్చామంటున్నాం. కానీ ముంబైలో జరుగుతున్నటువంటిది ఇప్పుడు వీడు చూసినట్టే అనేక మంది రియల్ ఎస్టేట్లోనూ వాడి మనుషులు ఉన్నారు. కాకపోతే ఇదివరకు ఏంటంటే దావూద్ ఇబ్రహీం పేరు చెప్పి బెదిరించేవాళ్ళు, దందా చేసేవాళ్ళు ఇప్పుడు అట్లాంటి బెదిరింపులకు లొంగే పరిస్థితి లేదు. కానీ హాలీవుడ్లో పెట్టుబడులు, బాలీవుడ్లో పెట్టుబడులు, లేకపోతే కనుక ఈ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు ఇవన్నీ వాడి బ్యాచ్ని సాగిస్తూనే ఉంటుంది.